ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ మే 1 నుంచి ఎల్పిజి బుకింగ్స్లో మళ్ళీ మార్పులు, కొత్త రూల్స్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మే 1 నుండి బుకింగ్స్లో భారీ మార్పులు, కొత్త రూల్స్ ఇవే. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలతో పాటు భారత్లో కూడా చమురు, గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ హర్మోజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో చమురు సరఫరా అప్పుడు ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని కేంద్ర ప్రభుత్వం అయితే తాజాగా పేర్కొంది. అంటే ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ గృహ అవసరాలకు ఇచ్చేటువంటి ఎల్పీజీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందికరంగా లేదు, ఇస్తామని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ సరఫరా సజావుగా సాగేలాగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక గృహ అవసరాలకు ఎల్పీజీ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే డిజిటల్ లావాదేవీల్లో భాగంగా ఆన్లైన్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ 99% చేరుకున్నాయని స్పష్టం చేసింది. ఓటీపీ ఆధారిత డెలివరీలు 94.5% చేరినట్లు పేర్కొంది. అంతేకాక పీఎన్జీ కనెక్షన్ల సంఖ్య దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షలకు చేరినట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలోని ఏ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోలేదని, అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. మరోవైపు మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ రూల్స్లో మార్పులు రాబోతున్నట్టు స్పష్టమవుతోంది. కొత్త బుకింగ్ రూల్స్ ప్రభావం చూపుతాయని చెప్తున్నారు. మే 1, 2026 నుంచి గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు రానున్నట్లు సమాచారం. అలాగే బుకింగ్ రూల్స్లోనూ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ 25 రోజుల గ్యాప్ ఖచ్చితంగా ఉండేటట్లు చూస్తున్నట్లు సమాచారం. అంటే పట్టణ ప్రాంతాలు 25 రోజులు, అలాగే పల్లెటూరులు ఏదైతే రూరల్ ఏరియాలు ఉంటాయో 45 రోజులు ఖచ్చితంగా ఆ గ్యాప్ అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు బుకింగ్ చేసినా బుక్ అవ్వటం లేదు, కాల్ వెళ్ళి కట్ అయిపోతుంది అంతే. ఖచ్చితంగా 45 రోజులు లేదా 25 రోజుల గ్యాప్ మెయింటైన్ చేస్తేనే మీకు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ అవుతుంది. అలాగే కంపల్సరీగా ఓటీపీ బేస్డ్ డెలివరీ వ్యవస్థను ఇకపై పర్మనెంట్ చేయనున్నారు. ఈ రూల్ ప్రకారం నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. గ్యాస్ బుక్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ చెప్తేనే సిలిండర్ డెలివరీ అవుతుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇండియన్ చమురు కంపెనీలు అమెరికా నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నాయి. జూన్, జూలై నాటికి డెలివరీ పూర్తి కానుంది. ప్రస్తుతం భారత్కు 80,000 టన్నుల ఎల్పీజీ రోజు అవసరం పడుతుంది. అయితే డొమెస్టిక్ ప్రొడక్షన్ మాత్రం రోజుకి 46,000 టన్నులు మాత్రమే ఉండడం జరుగుతోంది. ఇక అలాగే ఇటీవలే ప్రభుత్వ చమురు గ్యాస్ సంస్థలు కొత్త గ్యాస్ కనెక్షన్లు జారీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్తున్నారు. ఒక నెల రోజుల పాటు కొత్త గ్యాస్ కనెక్షన్స్ జారీ చేయకుండా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది తాత్కాలిక నిలిపివేత మాత్రమేనని, ఒకసారి దేశంలో పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఈ నిబంధనను తొలగిస్తామంటూ అధికారులు అయితే పేర్కొంటున్నారు.